ఎప్పటికప్పుడు ఇదిగో అదిగో అంటూ సాగుతున్న తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నికపై క్లారిటీ వచ్చేసినట్టు కనిపిస్తుంది. అయితే స్టేట్ పార్టీకి కొత్త బాస్ ఎవరన్న విషయంలో మాత్రం కొంచెం సస్పెన్స్ కొనసాగుతుంది. ఆ పదవి కోసం మేం ప్రయత్నించలేదని కొందరు చెబుతుంటే అంతా హైకమాండ్ చూసుకుంటుందన్నది ఇంకొందరి వాదన. ఇలాంటి ప్రశ్నలన్నింటికి మరికొద్ది గంటల్లో ఆన్సర్ రాబోతుంది. తెలంగాణలో ఈసారి అధికారం మాదే, రాష్ట్రంలో మేము అధికారంలోకి రాకుండా అడ్డుకునే శక్తి ఎవ్వరు ఎక్కడా కనిపించట్లేదు మాకు. తెలంగాణలోని బీజేపీ నేతలు పదే చాలా ధీమాగా చెప్పే మాటలు ఇవి. సో పట్టభద్రులు ఇంకా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు తర్వాత తెలంగాణలో తమ గెలుపుపై బీజేపీకి ఉన్న అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. అలాగే కార్యాచరణ రూపొందించే దిశగా జాతీయ నాయకత్వం కూడా ఎప్పటికప్పుడు కీలక సూచనలు చేస్తుంది. ఇన్ని చేస్తున్నా రాష్ట్రంలోని పార్టీకి నాయకత్వం వహించే కొత్త బాస్ ఎన్నిక విషయంలో మాత్రం బీజేపీ హైకమాండ్ ఎటూ తేల్చట్లేదు. ఈ పదవి కోసమే నేతల మధ్య ఎక్కువగా పోటీ ఉండటమే ఇందుకు ప్రధాన కారణమనే చర్చ కూడా ఎప్పటి నుంచి జరుగుతుంది. సో ఇది ఒక డైలీ సీరియల్లా ఎప్పటి నుంచి నడుస్తూనే ఉంది. దేశవ్యాప్తంగా బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. దశల వారీగా ఆయా రాష్ట్రాలకు అధ్యక్షులు నియమిస్తుంది. ఈ క్రమంలో తాజాగా మరో 3 రాష్ట్రాల అధ్యక్షుల ఎన్నిక కోసం ఎలక్షన్ ఆఫీసర్స్ నియమించింది. సో మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు ఎలక్షన్ ఆఫీసర్లు నియమించేసింది. మరోవైపు త్రిపుర, ఆంధ్రప్రదేశ్కు రాష్ట్ర శాఖల ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ కూడా జారీ అయ్యాయి. ఇప్పటి వరకు 14 రాష్ట్రాలకు అధ్యక్షుల ఎంపిక పూర్తి కాగా మిగిలిన రాష్ట్రాలకు అధ్యక్షుల ఎంపిక ప్రక్రియపై బీజేపీ ఇప్పుడు ఫోకస్ పెట్టింది. ఈ ప్రక్రియ వేగవంతం కావడంతో తెలంగాణ బీజేపీకి కొత్త బాస్ త్వరలోనే వస్తారనే చర్చ జోరందుకుంది. తెలంగాణ బీజేపీ ముఖ్య నేత, బీజేపీ జాతీయ రిటర్నింగ్ ఆఫీసర్ లక్ష్మణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కూడా రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుడి ఎన్నిక కౌంట్ అని మొదలైందనే ఆయన ఆ ప్రచారాన్ని ఆయన కూడా బలపరిచారు. సో జులై 2వ వారం నాటికి తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందన్నారు లక్ష్మణ్. సో ఇక అధ్యక్ష పదవి ఎవరికి దక్కొచ్చు అనే అంశంలోనూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సో ఆల్మోస్ట్ ఆయనకు తెలుసు, బట్ రివీల్ చేయకూడదు కాబట్టి కొన్ని కారణాలతో ఆయన రివీల్ చేయలేదు. పార్టీ నేతల విషయంలో పాత కొత్త అనే తేడాలు ఉండబోవని కూడా అన్నారు. సో ఆయన మాటలతో కొత్త అధ్యక్షుడు ఎంపికపై సస్పెన్స్ మరింత పెరిగిపోయింది. సో తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కోసం ఎంపీ ఈటెల రాజేందర్, బండి సంజయ్, డీకే అరుణ, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్ సహా పలువురు నేతలు పోటీ పడుతున్నారనే టాక్ అటు బీజేపీ వర్గాలు, ఇటు పొలిటికల్ సర్కిల్స్లో ఎప్పటి నుంచో వినిపిస్తున్న పేరే. కొందరు ఈ పదవి రేసులో తాము లేమని చెబుతున్నా లోపల మాత్రం తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారనే చర్చ జోరుగా ఉంది. దీంతో ఈసారి అధ్యక్ష పీఠం ఎవరికి దక్కొచ్చనే దానిపై పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు తెలంగాణలో అధికారం దక్కించుకోవడానికి తీవ్రంగా కసరత్తు చేస్తున్న పార్టీ జాతీయ నాయకత్వం అధ్యక్షుడి ఎంపిక విషయంలోనూ అదే స్థాయిలో కసరత్తు చేస్తుందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈసారి అంత గమ్మున అంటే సాదాసీదా వ్యక్తిని అయితే పెట్టరు. చాలా దమ్ము ఉండాలి, ఇంకా ఆర్థిక బలం ఉండాలి, సామాజిక బలం ఉండాలి, అన్ని రకాలుగా విశ్లేషణ చేసి నిర్ణయం తీసుకుంటుంది. ఈసారి ఈ కసరత్తు క్లైమాక్స్ చేరుకుంటుందా, లేక మళ్ళీ ఈ వ్యవహారాన్ని ఏమైనా పెండింగ్లో పెడతారా అన్నది మాత్రం చూడాలి. సో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా చాలా మంది పోటీ పడుతున్నారు. సో వీళ్ళలో ఎవరైతే బాగుంటుంది అని మీరు అనుకుంటారు, నా కామెంట్ రూపంలో చెప్పండి.